ఇప్పుడే మాట్లాడానులేండి, ఇందాక మాట్లాడాను. శ్రీశైలే సదయా పాత్రం ధీభక్తాదిగుణాందమం యతింద్ర ప్రణం వందే ప్రజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మవ్యామోహతరాణతునాయ మేనే అస్మద్గురోః భగవతో సదయేక సింధోః రామానుజస్య చరణౌ చరణం ప్రపద్యే మాతాపితా యువతత్తనయా విభూతిः సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్న కృతవలేన కులపదేర్వకులాభిరామం శ్రీమత్తదంగిరికులం ప్రణమామి మూర్ధనా భూతం ధరశ్చ మహదాహ్వయ పట్టనాథ శ్రీభక్తిసార కులదైకరయోగి వాహాన్ భక్తాన్ శ్రీమత్పరాంగుతో నిమ్రదోతు నిత్యం తత్వేన యశ్చిదీ స్వభావ భోగాపోర్గదుపాయ గతీరుదార సందర్శయన్ నిర్మిత పురాణరత్నం తస్మై నమో మునివరాయ పరాశరాయ అంశై షడ్భిः సమాకీర్ణం నంగైర్వేదవాపరం పురాణం వైష్ణవం చక్రేయస్తం వందే పరాశరం వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే బౌద్ధమకల్మషం పరాశరాత్మజం వందే సుగతాతందపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః పురాణం వైష్ణవం జైతే సర్వకిల్బిషనాశనం విశిష్టం సర్వశాస్త్రేభ్యః పురుషార్థోపపాదనే భారతే భగవద్గీతా ధర్మశాస్త్రేషు మానవః వేదేషు పౌరుషం సూక్తం పురాణేషు వైష్ణవం తత్కర్మయన్న బంధాయ సా విద్యాయ విముక్తయే ఆయాసాయ పరం కర్మ విద్యాన్యా శిల్పనైపుణం శ్రీ విష్ణుచిత్తపద పంకజ సంగమాయ తేతో మమ స్పృహయతే కిమతః పరేణ నోచేద్వమావిధేకర భారతీనాం భావకథం భవితుమర్హతి వాగ్విదేయః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం చైవ తతో జయముదీరయేత్ కాంతాకారం భుజగశయనం పద్మనాభం శ్రేయసం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుధ్యానగమ్యం వందే విష్ణుభవయహరం సర్వలోకైకనాథం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. మనం శ్రీ విష్ణు పురాణంలో ద్వితీయ అంశంలో 13వ అధ్యాయం పూర్తి చేస్తున్నాం అన్నమాట. ఈరోజు మనం 14వ అధ్యాయం ప్రారంభించాలి. ఈ 13వ అధ్యాయంలో ముఖ్యంగా జడభరతుని యొక్క జీవిత చరిత్ర, ఆయన ఏ విధంగా 2-3 జన్మలు ఎత్తిన తర్వాత ఒకానొక జన్మలో ఒక బ్రాహ్మణుడుగా ఉండి, అది కూడా ఒక జడుడుగా ఉండి, అసంస్కారవంతుడుగా ఉండి, ఒక రాజు యొక్క శిబికను అంటే పల్లకీని మోయటం సంభవిస్తుంది అనమాట. ఆ పల్లకీని మోసేటప్పుడు అతను సరిగా మోయినందువలన రాజు అతన్ని ప్రశ్నించడము, అంతేకాకుండా ఏమి ఆకారము బాగా దిట్టముగా ఉన్నది కదా, ఎందుకని మోయలేకపోతున్నావు అని అడగడము. దానికి సమాధానంగా తత్వానంతా కూడా చెప్తాడనమాట భర్తుడు, ఆ బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి భర్తుడు. ఆ విన్న తర్వాత అతను వెంటనే రాజు కిందకి దిగి పల్లకి నుండి అతన్ని చాలా అంటే కంగారు పడిపోయి నేలపై దిగి అతను 2 పాదాలు పట్టుకుంటాడనమాట. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి తత్వము అలాంటిది అనమాట. అంటే ఈయన అడుగుతాడు, నీవు ఎవరు ఏమిటి అని అడిగినప్పుడు దానికి సమాధానంగా ఆయన నేరుగా చెప్పడు అనమాట. నేను బలానా వాడిని చెప్పకుండా, నేను బలానా వాడిని చెప్పడానికి శక్యం కాదు, ఇక్కడికి సర్వవిధాలా నా రాక కర్మఫలం అనుభవించడానికి అని చెప్పి చాలా విషయాలు చెప్తాడనమాట. ఇవన్నీ విన్న తర్వాత రాజుకి చాలా ఆశ్చర్యం వేస్తుంది అనమాట. అంటే ఈ విధంగా ఇటువంటి అంటే అసంస్కారవంతుడుగా ఉన్నటువంటి అతనిలో ఇంత తత్వము ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి, అంతేకాకుండా రాజుతో చెప్తాడు, రాజశ్రేష్ఠ, ఒక వృక్షం అనేది ఒకటే, కానీ కట్టెల మోపై పనితనంలోని నేర్పు కూర్పు వల్ల పల్లకి అయింది. అలాగే వృక్షం అనే ఒక వస్తువే రచనాభేదాన్ని బట్టి నామభేదం పొందింది. కాబట్టి ఈ శిబికకు మూలమేదో నీ ద్వారా అన్వేషించబడుగాక. అంటే ఏమిటి, ప్రతిదీ కూడా మూలం ఏమిటి అని అన్వేషించాలి అనేటువంటి విషయాన్ని చెప్తారనమాట. ఆ తర్వాత మనం అనేకమైనటువంటి ప్రాణం చూస్తూ ఉన్నాం. అంతేకాదు మగవాడు, ఆడది, ఎద్దు, మేక, గుర్రం, ఏనుగు, పక్షి, చెట్టు, ఇవన్నీ కూడా కర్మకారణాల వల్ల వచ్చినటువంటి దేహాలకు లోకం పెట్టిన పేరు అని తెలుసుకోవాలని చెప్పి ఇంకా అనేక విషయాలు చెప్తారనమాట. అంతేకాదు లోకంలో రాజని, రాజభటులని, అలాగే తదితరులని అనబడుతున్న
వస్తువు సత్యం కాదు, అదన్నీ కూడా కల్పనామయము అయినటువంటివే అని చెప్పడము. ఆ తర్వాత తత్వ విచారం ఇలా ఉండగా నా ద్వారా నేను అని చెప్పడానికి పృథగ్భావంతో వేరు చేసి చెప్పడానికి ఎలా శక్యమవుతుంది అని. ఎందుకంటే శరీరంలోని అన్ని అవయవాల కన్నా కూడా నీవు వేరుగా ఉన్నావు, నేను ఎవరిని అన్న విషయంలో తత్వనిపుడవై పర్యాలోచించు అని చెప్పడం. ఇవన్నీ కూడా మనకి ఈ 13వ అధ్యాయంలో జరిగిన విషయాలు అనమాట. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మామూలుగా మనకి ఇటువంటి విషయాలన్నీ మనకి భగవద్గీతలో అనేక సందర్భాల్లో చెప్పబడుతుందన్నమాట. ఈ కర్మ గురించి, తర్వాత మనుష్యుల యొక్క జన్మకు కారణం ఏమిటి, ఇవన్నీ కూడా మనకి భగవద్గీతలో చెప్పబడుతుందన్నమాట. ఈ భగవద్గీత మామూలుగా చదవటం వేరండి. భగవద్గీతను చదివినప్పుడు మనకి చాలా విషయాలు పై విషయాలే అర్థమవుతున్నాయి అన్నమాట. అంటే చాలా లోతైనటువంటి విషయాలు మనం అర్థం చేసుకోలేము అంటే దానికి వెనక ఉన్నటువంటి విషయం ఏమిటి అనేది మనకి అంతగా అర్థం అవ్వదు. ఏదో 2 శ్లోకాలు చదువుకుంటాం, దానికి అర్థం ఏమిటో తెలుసుకుంటాం. కానీ ఈ మధ్య ప్రతిరోజు కూడా అంటే ఉదయం ఒక 5 నిమిషాలు ఎందుకు చెప్తున్నా అంటే, ఉపోద్ఘాతం ఇది. ఇప్పుడు మనం ఏదైతే ఈ విష్ణు పురాణంలో 13వ అధ్యాయంలో చదువుకున్నామో కాకతాళీయం అంటారు. అంటే అనుకోకుండా గీతలో కూడా, గీతోపదేశంలో కూడా గీత తత్వ వివేచని వ్యాఖ్య అని ఉందండి. తత్వ వివేచని వ్యాఖ్య అంటే మామూలు వ్యాఖ్యానాలు చాలా ఉన్నాయి. గీతా గ్రంథాలని చాలా మంది రాసిన ఉన్నాయి, ఎవరెవరి అభిప్రాయం బట్టి వారు రాశారనమాట. ఇక్కడ తత్వ వివేచని వ్యాఖ్య అని దాంట్లో చాలా విపులంగా ఉంటుందన్నమాట. అది ఎలాగంటే ఒక శ్లోకము, అంటే మీలో కూడా కొంతమంది చదివి ఉండవచ్చు ఆ పుస్తకాన్ని. ఆ శ్లోకంలో ఉన్నటువంటి ప్రతి పదానికి కూడా అర్థము, తాత్పర్యము, అంతేకాకుండా ఆ శ్లోకంలో చెప్పబడిన విషయాన్ని ఒక ప్రశ్నగా వేసి దానికి సమాధానంగా చెప్పడము, ఇలా ఉంటుందన్నమాట. ఇలా ఉంటే ఇక్కడ మనకి కర్మ విభాగము, తర్వాత గుణ విభాగ తత్వము, కర్మ విభాగ తత్వము అనేటువంటి 2 ఉన్నాయని, అవి మనిషి కర్మలన్నీ కూడా అన్ని విధముల ప్రకృతి గుణముల ద్వారానే చేయబడుతూ ఉండును అని చెప్పడం, ఇది మనకి 3వ అధ్యాయంలో కనబడుతుంది. అంటే మనం ఈ చదువుకున్నటువంటి 13వ అధ్యాయంలో విష్ణు పురాణం ద్వితీయ అంశంలో ఏదైతే చదువుకున్నామో దానికి సరి అయినటువంటి విషయం అన్నమాట ఇక్కడ. ఆ విషయం ఏంటంటే మనకి 3వ అధ్యాయంలో గీతోపదేశంలో 27వ శ్లోకంలో కనబడింది. అది కూడా ఎందుకంటే రోజు చదివేటప్పుడు ఉదయం ఒక అర్ధగంట చదివేటప్పుడు కాకతాళీయంగా నిన్న ఇదే శ్లోకం చదవడం జరిగింది అనమాట. నిన్నే చెప్దాం అనుకున్నాను, సరే ఇది పూర్తి అయిన తర్వాత దీంట్లో ఎలా ఉన్నది, దాంట్లో ఎలా ఉన్నది, 2 చూస్తే ఒకేలా ఉన్నది. అది ఏ శ్లోకం అంటే 27వ శ్లోకం అనమాట. 3వ అధ్యాయంలో కర్మయోగం అన్నది దాంట్లో చెప్పబడింది. ఏమిటి? ప్రకృతే క్రియమాణాని, అంటే ఇది కొంచెం సబ్జెక్ట్ పక్కన ఉంటుంది. అంటే మనం విష్ణు పురాణ 14వ అధ్యాయం ఇంకా పోలేదు, దానికి ముందే చెప్పుకుంటున్నాను. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్త అహమితి మన్యతే. ఏదైతే ఈ రాజుకు ఉపదేశిస్తాడో ఈ యొక్క భరతుడు, బ్రాహ్మణ వేషంలో ఉండేటువంటి భరతుడు, అదే విషయాన్ని ఇక్కడ చెప్పబడుతుంది. ఏమిటి? ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశ, అంటే కర్మాణి అంటే ఏమిటి? కర్మలన్నీ కూడా సర్వశ అంటే అన్ని విధములా కూడా ప్రకృతే గుణై అంటే ప్రకృతి గుణముల ద్వారా క్రియమాణాని అంటే చేయబడుతుండను. అంతేగాని అహంకార విమూఢాత్మ అంటే అంతఃకరం నందు అహంకార మోహితులైనటువంటి అజ్ఞాని అహం కర్త, అంటే అహంకార విమూఢాత్మ కర్త అహం ఇది మన్యతే. కర్త అహం అనేది ఇక్కడ కర్త, అహం కర్త అంటే అన్నీ నేనే చేస్తున్నాను. ఏదైనా విజయం సాధించామనుకోండి, నేనే సాధించాను. అదే కానీ ఏదైనా అపజయం అనుకోండి, బలాన్ని వాడి వల్ల నాకు ఇలా అయిందండి, లేకుంటే అసలు అయ్యేది కాదు, వేరే వాళ్ళపైన తోసేయడం. అదే కానీ మీరు విజయం సాధించారనుకోండి, అంతా నా స్వయం కృషేనండి. ఆ చిన్నప్పటి నుంచి కూడా నాకు ఈ పైన చాలా ఇలా అవ్వాలనుకున్నాండి, అంటే ఏదో విజయం సాధించా కాబట్టి ఏది చెప్పినా కూడా నమ్ముతారండి, అంతే కదండి. అందుకే సంస్కృతంలో శ్లోక రూపంలో చెప్పబడింది. ఏమిటంటే, పాప 9 మాసాలు మోసి
పన్నెంటి బిడ్డను కన్నాను. కన్నప్పుడు ఆమె ఏమి చెప్పుకున్నా కూడా నేను ఇంత కష్టపడ్డాను అంత కష్టపడ్డాను అంటే లోకం నమ్ముతుందండి. పాపం 7 నెలలు అన్ని ఆపుసోపాలు పడి అన్ని సక్రమంగా జరిగి 7వ నెలలో ఏదో పాప అనుకోని రీతిలో పాప అసంభవం సంభవించింది అనుకోండి. అంటే ఏమిటి, ఏదో గర్భవీచి జరగడం ఏదో జరిగింది అనుకోండి. మరి ఆమె పడ్డ వేదన ఎవరు ఏమి కూడా పట్టించుకోరు. వేదన అదే, కానీ పట్టించుకోరు. ఎందుకంటే ప్రజలు ఎప్పుడు కూడా ఫలితాన్ని చూస్తూ ఉంటారు. నీ ఫలితాన్ని బట్టే నీ కృషిని, నీకు కృషి లేకుండా కూడా ఫలితం సంభవించింది అనుకోండి, దాని వెనక ఎంతో కృషి ఉంది అనుకుంటారు. కానీ కృషి బాగా చేసి కూడా ఫలితం సంభవించలేదు, ఫలితం పొందలేకపోయారనుకోండి, నీ కృషిని ఎవరు గుర్తించరు. అలాగే ఇక్కడ కూడా ఈ కర్మలకు నేనే కర్తలని భావిస్తామంట. ఎందుకంటే అహంకారం చే మోహితమైన అంతఃకరణముల అజ్ఞాని కర్మలన్నీ కూడా అన్ని విధముల ప్రకృతి గుణముల ద్వారానే చేయబడుతూ ఉండును అని అంతలోని ఆంతర్యమేమి అనేటువంటి, అంటే ఇందాక చెప్పినట్లుగా ఈ గీతా తత్వగీత వ్యాఖ్యలు ఇలా ప్రశ్న ఉంటుందన్నమాట. ఆ ప్రశ్నకు సమాధానంగా చెప్పబడుతుంది. చాలా అంటే మనకి గీతోపదేశంలో చాలా లోతుగా పోయే విషయాన్ని బాగా అర్థం చేసుకొని ఆకలింపు చేసుకొని జీర్ణించుకోవాలనుకునే వాళ్ళకి గీతోపదేశం ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అన్నమాట ఈ పుస్తకం. అందుకని చదవడం మొదలుపెట్టా ఈరోజు ఈ మధ్యకాలం. అది కూడా అంటే మనం ఒక్కోసారికి మన మనసులో ఏదైనా ఉంటే అది మనం ప్రయత్నించకుండానే మనకి ఆ కోరిక తీర్చుకునేటువంటి అవకాశం కలుగుతుందండి ఒక్కోసారికి. కాకతాళీయంగా జరగవచ్చు అది, కానీ జరుగుతుంది. ఇటువంటి పుస్తకం ఒకటి ఉందని తెలుసు, కానీ హిందీ వ్యాఖ్యానాలు ఉన్నాయి, తెలుగు వ్యాఖ్యానం కూడా ఉంది, కానీ దొరకలేదు. అనుకోకుండా ఒక 6 నెలల క్రితం ఈ పుస్తకం సెకండ్ హ్యాండ్లో దొరికింది అన్నమాట, చేతిలో పడింది. అప్పటి నుంచి చదవడం మొదలుపెట్టాం. ఇది కర్మలన్నీ కూడా ప్రకృతి గుణముల ద్వారానే చేయబడుతూ ఉండును అని దాంట్లో అర్థం ఏమిటి అంటే, ప్రకృతి నుండి ఉత్పన్నములైనటువంటి సత్వ రజస్తమో గుణములే బుద్ధి, అహంకారము, మనస్సు, ఆకాశాది పంచసూక్ష్మ మహాభూతములు, శ్రోత్రాది దశేంద్రియములు, శబ్దాది పంచ విషయములు అను 23 తత్వరూపములుగా పరిణతి చెందినవి. ఇవన్నీ కూడా ప్రకృతి యొక్క గుణాలన్నమాట. వీటి వలన ఏమవుతుంది, అంతఃకరణము మరియు ఇంద్రియములు విషయములను గ్రహిస్తుందన్నమాట. గ్రహించి అంటే ఏమిటి, బుద్ధి విషయ విశ్లేషణకు, అంతే కదండి, బుద్ధే కదండి విషయాన్ని విశ్లేషిస్తుంది. ఏదైనా మనకు ఒక విషయం సంభవిస్తే దాన్ని విశ్లేషించేది బుద్ధే అనమాట. ఇది మంచా చెడా అనేది. ఏదో ఒక సంఘటన జరిగింది మనకి, అది మంచి జరిగిందా చెడు జరిగిందా, లేదు ఒక విషయాన్ని మనం అవలంబించాలన్నా వద్దా, ఆచరించాలన్నా వద్దా, ఇవన్నీ కూడా ఏవి విశ్లేషిస్తుంది, బుద్ధి అన్నమాట. నిశ్చయమునకును తోడ్పడును. అంతేకాదు మనస్సు మననం చేస్తుంది అనమాట. చెవి ఏం చేస్తుంది, శబ్దాన్ని, చర్మము స్పర్శను, కనులు రూపమును, నాలుగు ఏం చేస్తుంది రుచిని, ముక్కు వాసనను గ్రహిస్తుంది అనమాట. వాక్కు శబ్దోచ్చారణమును, చేతులు వస్తుగ్రహణాదికమును, కాళ్ళు గమనమును, గుద ఉపస్థలు మలమూత్ర విసర్జనమును చేయుచును. కావున ప్రపంచమున క్రియలన్నీ కూడా అన్ని విధములుగా కూడా గుణముల ద్వారా చేయబడుతున్నవి. నిర్గుణ నిరాకార ఆత్మకు నిజముగా వాటితో ఎట్టి సంబంధము లేదు. అహంకార విమూఢాత్మ అంటే ఏమిటి, దాని గురించి ఎలా చెప్పాలంటే, ప్రకృతి కార్యరూపములైన బుద్ధి, అహంకారం, మనస్సు, మహాభూతములు, ఇంద్రియములు, విషయములు అంటే తన్మాత్రలు అను 23 తత్వముల సంఘాత రూపమైన శరీరమే నేను అని దృఢమైన ఆత్మభావమునే అహంకారము అని ఎంత అన్నమాట. అజ్ఞాని యొక్క అంతఃకరణము అనాది సిద్ధమైన అహంకార సంబంధ ప్రభావముచే మిక్కిలి మోహితమవుతుంది. అహంకారమే మోహానికి కారణం అని. నేను నాది అనేటువంటి ఆ యొక్క భావనే, ఈ అహంకార సంబంధ ప్రభావమే మిక్కిలి మోహితమవుతుంది అనమాట. ఇక వివేక శక్తి ఏమవుతున్నప్పుడు లుప్తమైపోతుంది అనమాట. ఏది కూడా మనం సాధించాలి, ఇది మనకే సొంతము, ఇది మన దగ్గరే ఉండాలి, ఇటువంటి కోరికలు ఉన్నాయి చూడండి. ఆ కోరికల వల్లనే వివేక శక్తి ఏమవుతుంది, లుప్తమైపోతుంది అనమాట. లుప్తం అంటే ఏమిటి, మాయమైపోతుంది, కరువైపోతుంది. ఏది, వివేక శక్తి. ఈ కారణం వల్లనే ఆత్మ అనాత్మ వస్తు వివేచన సరిగా చేయజాలడు. తనను శరీరం కంటే భిన్నమైన శుద్ధ ఆత్మగా లేక పరమాత్మ యొక్క సనాతనమైన అంశగా తెలుసుకొనజాలడు.
ఇట్టి అజ్ఞాని అయిన మనుష్యుని తెలుపునదియే ఇచ్చటి అహంకార విమూఢాత్మ అనేటువంటి సమాసం అనమాట. అంతేగాని ఆసక్తి రహితుడై వివేకశీలుడై కర్మయోగ సాధన చేయి సాధకుని అహంకార విమూఢాత్మ అని తెలుపదు. ఏదంటే అతని అంతఃకరణం అహంకారం చేయి మోహితం కాలేదు, పైగా అతడు అహంకారం నశింపజేయ ప్రయత్నంలోనే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అజ్ఞాని అంటే నేనే కర్తను అని భావించడం విశేషమేమి అంటే, వాస్తవముగా ఆత్మకు కర్మలకు సంబంధం లేకున్నా కూడా అజ్ఞాని ఈ 23 తత్వముల సంఘాతమునందు ఆత్మాభిమానం కలిగి వాటి ద్వారా చేయబడు కర్మలతో తనకు సంబంధం ఏర్పరచుకొని ఆ కర్మలకు తననే కర్తగా భావించుకుంటున్నాడు అనమాట. అనగా నిశ్చయించువాడను సంకల్పించువాడను నేనే, అన్నీ కూడా నేనే అనేటువంటి భావనలో ఉంటాడనమాట. వినుట, చూచుట, తినుట, త్రాగుట, నిద్రించుట, నడుచుట మొదలు క్రియలన్నీ కూడా చేయువాడను నేనే. మనం మన ఆలోచన పరిధిలో ఇది మనమే అనుకుంటాం. అంటే నేనే నడుస్తున్నాను కదండి, మీరు నడుస్తున్నారు, మీ ఒళ్ళు ముందుకు పోతుందంటే మరి ఎవరు నడుస్తున్నారు? మీరే నడుస్తున్నారు. అది ఒక సామాన్యుడి యొక్క ఆలోచన విధానం ఉంటుంది. కానీ ఇక్కడ తత్వవేత్త ఆలోచన అలా ఉండదు. ఆ కర్మఫలమును అనుభవించటకై అతడు మాటి మాటికి జన్మ మృత్యు రూప సంసార చక్రమందు పరిభ్రమింపవలసి వస్తును. ఇది ఈ విషయం అంటే 27వ శ్లోకంలో నిన్న మనం చదువుకున్నటువంటి ఈ 13వ అధ్యాయంలో శ్లోకాలకి సరైనటువంటిది అన్నమాట. అంతేకాకుండా తత్వవిత్ 28వ శ్లోకంలో తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణా గుణేషు వర్తంత ఇది మత్వా న సత్యతి. అంతేకాదు, మహాబాహో అంటే అర్జున, గుణ విభాగ తత్వమును కర్మ విభాగ తత్వమును తెలుసుకున్న జ్ఞానయోగి గుణములందు ప్రవర్తిల్లుతున్నాడని భావించి వాటి ఎందు ఆసక్తుడు కాడు. కాబట్టి ఎప్పుడు కూడా ప్రకృతి గుణములచే పూర్తిగా మోహితులైన మనుష్యుడు ఆ గుణముల యందును కర్మల యందును మిక్కిలి ఆసక్తులు అవుతారనమాట. ప్రకృతే గుణ సమ్మూఢ సజ్జంతే గుణ కర్మసు తాన్ అకృష్టవిదో మందాన్ కృష్ణవిత్ న విచాలయేత్. కాబట్టి ఏమవుతున్నప్పుడు మిడిమిడి జ్ఞానము గల మందబుద్ధులైన అజ్ఞానులను పూర్తిగా తెలిసిన జ్ఞాని అయిన వాడు భ్రమకు గురి చేయరాలన్నమాట. ఇది మనకి 3వ అధ్యాయంలో కర్మయోగంలో ఇంకా కూడా చాలా విషయాలు, అంటే ఇప్పుడు మనం ఏదైతే విష్ణు పురాణంలో చదువుకుంటున్నామో ఈ 13, 14 అధ్యాయాల్లో ఇవి గీతోపదేశంలో కూడా అదే విషయాన్ని చాలా వివరంగా చెప్పబడింది అనమాట. కాబట్టి ఇది అనుకోకుండా రెండు, అంటే ఎప్పుడో చదివి ఉంటే అది జ్ఞాపకం ఉండకపోవచ్చు, రెండు కూడా సమాంతరంగా చదవటం జరిగింది. కాబట్టి సరిగ్గా అదే విషయాన్ని పోల్చి చూసినప్పుడు మనకి ఏదైతే చదువుకున్నామో అదే విషయం గీతోపదేశంలో ఉన్నది అనేటువంటిది తెలియబడతాను. ఈ 2 శ్లోకాలు చెప్పిన వరకు ఇన్ని గ్రంథాలు ఉన్నాయని కూడా మాకు అసలు తెలియదండి. అంటే ఒకటండి, మనం భగవద్గీతలో మనం చదువుతాము, కానీ క్లుప్తంగా మనకి 18 అధ్యాయాలు చాలా మంది చదివి ఉంటారండి. మనం అందరం కూడా 18 అధ్యాయాలు కూడా ఎన్నోసార్లు చదివి ఉంటాం, పారాయణం చేసి ఉంటాం, అవన్నీ ఒక ఎత్తు. కానీ దాంట్లో ఏ విషయం ఏ గ్రంథమైనా అంతేనండి, పైన చదవటం వేరు, అంతర్లీనంగా కొన్ని అర్థాలు ఉంటాయన్నమాట. వాటిని తెలుసుకున్నప్పుడే ఆ గ్రంథం యొక్క పరిపూర్ణ విలువ మనకి అర్థమవుతుంది అనమాట. దాని యొక్క పరిపూర్ణమైన విలువ అది ఎవరు చెప్పగలుగుతారు అంటే మన పూర్వాచార్యులందరూ కూడా దానిపైన ఎంతో కృషి చేసి గీతా భాష్యాలు రాసి, అంటే ఆ విషయాన్ని మనకందరికీ కూడా సులభంగా తెలుసుకునే అర్థమయ్యేలాగా వివరించబడింది అనమాట. అంటే ఇక్కడ మనకి శ్రీకృష్ణుడికి అర్జునుడికి మధ్య సంవాదము అనేది మనకి తెలుసు. తర్వాత మనకి టూకీగా ఏమిటంటే గీతోపదేశంలో మనకి అర్థం చేసుకునే మన స్థాయికి ఏమిటంటే ఏది కూడా భగవంతుని కృపా కటాక్ష వీక్షణంతో జరుగుతూ ఉంటుంది. దీంట్లో మనం నిమిత్త మాత్రమే, మంచి జరిగినా చెడు జరిగినా ఆయనదే అనేటువంటి భావనతో మనం నిత్యము శుభోదయము అదేవిధంగా సాయంత్రము వరకు కూడా గడపాలి అనేటువంటి దీంట్లో ముఖ్యమైన విషయం అనమాట. అది గ్రహిస్తే చాలు మనకి. ఇంకా లోపల ఏవో ఈ కర్మయోగాలు అవియోగాలు ఇవన్నీ ఉన్నాయి. అంతేకాకుండా శ్రీకృష్ణుడు తానే, అంటే పురుషోత్తముడు అంటే తానే పరిపూర్ణంగా నడిపించేవాడను అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది అనమాట. కాబట్టి అందుకనే మనకి గీతోపదేశం అందరూ ఇది ఏ మతానికి సంబంధించినది కాదు మనం అనుకుంటా, చాలా మంది అటువంటి ఒక భావాన్ని ఏర్పరిచారు అనమాట. ఇది ఏ మతానికి సంబంధించినది కాదు, అందరూ కూడా దీన్ని అవలంబించదగినటువంటి
విషయాలు చాలా ఉన్నాయి అన్నమాట. అంటే క్రోధాన్ని ఎలా మనం తగ్గించుకోవాలి, దానికి ఉపాయాలు ఏమిటి. అంతేకాదు ఇప్పుడు ప్రస్తుతము మేనేజ్మెంట్లు అంటారు. అంటే ఏమిటి, మనుషుల్ని ఆఫీసుల్లో ఎలా మానవ సంబంధాలు ఎలా ఉండాలి ఏమిటి అనేటువంటి విషయాలు మనకి పురాణాల నుంచి వాళ్ళు తీసుకొని ఇప్పుడు దాన్ని పాఠ్యాంశాలుగా పెట్టి దాన్ని విస్తృతపరుస్తున్నారు అనమాట. అంటే విస్తృతంగా చెప్తున్నారు అందరికీ కూడా. అంత గొప్పదనం ఉంది మన పురాణాల్లో కానీ, మన ఇతిహాసాల్లో కానీ, రామాయణ మహాభారతాల్లో కానీ మానవ సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా గీతోపదేశంలో కూడా అందరికీ సంబంధించిన విషయాలు చాలా ఉన్నాయండి. కాబట్టి మనం దాన్ని విస్తృతంగా ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయం తెలియదు అవన్నీ చదువుకున్నప్పుడే మనకి ఒక పరిపూర్ణత ఏర్పడుతుంది. కానీ దానికి కొంత సమయం ఉండాలి. అంతేకాదు చదవాలి అనేటువంటి ఉత్సుకత ఉండాలి. సమయం ఉంటుంది మనకి, సమయం లేకుండా ఏం లేదండి. అందరికీ 24 గంటలే. మరి ఎన్నెన్నో గ్రంథాలు రాసిన వాళ్ళు ఉన్నారు, గ్రంథాలు చదవలేనటువంటి వాళ్ళు ఉన్నారు, గ్రంథం చదివినటువంటి వాళ్ళు ఉన్నారు. మనం ఏదో ఒక ఈ మధ్యకాలంలో చదువుకుంటాం. మరి ఇంత 60 సంవత్సరాల వరకు ఏం చదివా, ఏం చదవలేదు. మనం చదివిందంతా అవిద్య. అదే చెప్పుకున్నాం కదా. అంటే ఏమిటి, ఉదర పోషణార్థం చదువుకున్నాం, ఆ ఉదర పోషణం చేసుకున్నాం 60 సంవత్సరాలు. సంసారం అది ఇది ఆ సుఖం దుఃఖం అన్నీ అనుభవించాం, అంతా అయిపోయింది అనమాట. వెనక్కి తిరిగి చూస్తే ఏమీ చేయలేదు. ఇంతకి మీ సంసారం మీరు పోషించుకున్నారు, ఏదో అడపాదడప ఎవరికైనా కొంచెం సహాయపడ్డారు, దానికి మించి మీరు చేసింది ఏమీ లేదు అనిపిస్తుంది మనకి. అది అందరికీ అనిపిస్తుంది. ఇంకేం చేసాం, ఏం సాధించాం, ఏమీ సాధించలేదు. కానీ మన పూర్వీకులు వాళ్ళకంటూ వాళ్ళ జీవితం జీవించిన పలువురికి ఉపయోగపడేటువంటి అనేక కార్యాలు చేశారు వాళ్ళు. దాంట్లో ఒకటి ఇటువంటి పురాణాలని మనకి అందించడం, వాటి యొక్క వ్యాఖ్యానాలు చక్కగా ఎదుంటే లేకుంటే ఎవరు చదవగలుగుతారండి. అవసరం లేదు, అవసరమే కాదు అవకాశం లేదు అసలు. వాటిని అన్నిటినీ చక్కగా భద్రపరిచి తరతరాలకి అందిస్తున్నారు అంటే అది మన అదృష్టమే అనమాట. మరి వాళ్ళు చేసిన కృషికి సత్ఫలితం ఎప్పుడు మనం కూడా కాస్త కూసో చదువుకుంటాం. ఇలాగా మనకి గీతోపదేశంలో ఉండేటువంటి చాలా లోతైనటువంటి భావాలు అర్థాలు కూడా మనకి ఈ పురాణాల్లో కనబడుతుంటాయి. అంటే పరస్పరము మొత్తం మీద రెండు కూడా ఒకే అర్థంలో వచ్చేటువంటిగా ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఒక కథా రూపంలో చెప్పబడుతుంది పురాణాల్లో. ఒక రాజు, ఆ రాజు అలా విషయాన్ని చెప్పుకుంటూ పోవడం ఇలా ఉంటుంది. మన గీతోపదేశంలో మెయిన్ క్యారెక్టర్స్ రెండే అన్నమాట. అంటే ముఖ్య పాత్రలు రెండే, కృష్ణుడు అర్జునుడు. అది కూడా మన కోసం చెప్పబడిందా అనిపించినట్టు ఉంటుందన్నమాట. సరే, ఆ తర్వాత మనం చతుర్థ అధ్యాయానికి వెళ్దామండి. 14వ అధ్యాయం. ఇది కూడా 30 శ్లోకాలు ఉన్నాయి, చిన్నదే, 33 శ్లోకాలు మాత్రమే. ముందు శ్లోకాలు చదువుకొని ఆ తర్వాత నెమ్మదిగా అర్ధతాత్పర్యాలు చెప్పుకున్నాం. శ్రీ పరాశర ఉవాచ. దీని పేరు భరతస్య సమాధానం. పరమశ్రేయ ఉద్దిశ్య సౌవీరరాజ ప్రశ్న. సౌవీరరాజ ప్రశ్న ఇదే జరుగుతుందన్నమాట. వీళ్ళిద్దరి మధ్యలో సంవాదమే జరుగుతున్నాం. అంటే సమాధానం, భరతస్య సమాధానం అంటే భరతుని సమాధానం. దేనికి? పరమశ్రేయస్సును గూర్చి సౌవీరరాజు ప్రశ్న. అంటే పరమశ్రేయస్సు అంటే ఏమిటి అనే దాన్ని బట్టి ఈయన అడిగితే, దానికి అసలు శ్రేయస్సు అంటే ఏమిటి, దాంట్లో పరమశ్రేయస్సు అంటే ఏమిటి, ఈ శ్రేయస్సు అనేది అందరికీ ఒకేలాగా ఉంటుందా, లేదు ఒక్కొక్కరి ఒక్కోలాగా ఉంటుందా, ఒక్కో సందర్భంలో ఒకలాగా ఉంటుందా, అంతేగాని దుఃఖం సుఖము, దుఃఖము ఆనందం అనుకుంటున్నాం. ఉదాహరణ, ఆనందం అనేది ఒక్కొక్కరి ఒక్కోలాగా ఉంటుందండి. ఒకే విషయాన్ని తీసుకుంటాం మనం. ఒక 10 మంది ఉన్నారనుకోండి, ఒక సంఘటన జరిగింది. ఉదాహరణకి క్రికెట్ 10 మంది ఉన్నాం, క్రికెట్లో ఇండియా గెలిచింది. ఉదాహరణకి ఇండియా, భారతదేశం గెలిస్తే ఈ 10 మందిలో ఒక్కొక్కరు ఒక్కో రీతిగా స్పందిస్తారు. ఒక్కొక్కరు ఒక్కో రీతిగా స్పందిస్తారు. ఏమంటే భారతదేశం ఏదో క్రికెట్లో గెలిచింది అనేది పెద్ద విషయం కాకపోవచ్చు కొందరికి, కానీ అది మన దేశ ప్రతిష్టను ఇనుమడింపజేస్తుందని, మన దేశ గౌరవాన్ని ప్రపంచంలో చాటి చెప్తుందని కొంతమంది క్రికెట్ ద్వారా మన దేశ ప్రతిష్ట, కీర్తి ప్రతిష్టలు పెంపొందించని చెప్పి దాన్ని గర్వంగా చెప్పుకుంటారనమాట. కొంతమందికి అది ఒక పూర్తి ఏమంటారు, ఎంటర్టైన్మెంట్, అంటే మనస్సుకి ఆనందపరిచేటువంటి విషయం, అంతే తప్ప దానికి మించి ఏముండదు క్రికెట్ అనేది కొంతమందికి. కాబట్టి 10 మంది ఉంటే 10 మంది కూడా 10 రకాలుగా దాన్ని అనుభవిస్తారు, ఆనందాన్ని అనుభవిస్తారు. అలాగే సుఖం అనేది ఉందనుకోండి, సుఖం అనేది ఒక్కొక్కరు ఒక్కోలాగా ఉంటుంది. వేడి నీళ్ళు పోసుకోమని చెప్పండి,
ఒక 5 మందిని పోసుకోమండి. 5 మందిలో ఇద్దరు ఆ వేడి నీళ్లు పోసుకున్న దాని వల్ల దుఃఖం పొందామంటారు. ఏమంటే వాళ్ళకి దుఃఖం అలవాటు ఉండకపోవచ్చు, లేదు ప్రస్తుతం ఉండేటువంటి ఉష్ణోగ్రతలో వేడి నీళ్లు వాళ్ళకి అవసరం లేకపోవచ్చు. కొంతమందికి ఎప్పుడు వేడి నీళ్ళు పోసుకున్న వాళ్ళకి ఆ వేడి నీళ్ళు అంటే ఏమిటి, సుఖము కానీ దుఃఖము కానీ అనేక విధాలుగా ఒకటే అయినా కూడా మనస్తత్వాలను బట్టి, మనుష్యుల్ని బట్టి, కాలాన్ని బట్టి, సమయాన్ని బట్టి మారుతూ ఉంటుంది. వాటి అనుభవం మనకి మారుతూ ఉంటుంది అనమాట. ఇంకొక విషయం కూడా ఉందండి. ఒకటే అనుభవము వివిధ సందర్భాల్లో ఎక్కువ తక్కువ ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. నేను మొదటిసారి అమెరికా పోయాను అనుకోండి, ఉదాహరణకి చాలా ఎక్సైట్మెంట్ అంటాం. అంటే ఏమిటి, ఇంట్లో నుంచి బయలుదేరినప్పటి నుంచి అక్కడ చేరి అక్కడ మళ్ళా 1 నెల 2 నెలలో గడిపి మళ్ళా వచ్చేంత వరకు ప్రతి క్షణం కూడా నేను పూర్తిగా ఆస్వాదిస్తాను. ఎందుకంటే మొదటి ప్రయత్నం అనమాట. అదే 2-3 సార్లు పోయొచ్చాం అనుకోండి, అదొక రొటీన్ అయిపోతుంది. ఆ తర్వాత 4వసారి 5వసారి మీకోసం మీరు పోరు. అక్కడ ఏదో చేయవలసిన పని ఉంటుంది, మీ పిల్లలు పిలుస్తారు ఖచ్చితంగా, వాళ్ళు ఎక్కడికో పోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఏదో కారణాలు, అనేక కారణాలు ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, మీకు ఈ మొదటి ప్రయాణంలో ఉన్నటువంటి ఆనందం కొద్దిగా తగ్గి చివరి ప్రయాణానికి వచ్చేటప్పటికి అది దుఃఖంగా మారిపోతుంది. చూడండి, చేసేది అదే ప్రయాణమే, అదే మనుషుల్ని కలుస్తున్నారు, అదే ఊరే, అయినా కూడా ఆనందం తగ్గిపోతుంది. అన్ని ఎందుకు చెప్తా, అదే విధంగానే పరమ శ్రేయస్సు గురించి సౌవీరాలు ప్రశ్నిస్తారనమాట. అసలు శ్రేయస్సు అంటే ఏమిటి, పరమ శ్రేయస్సు అంటే ఏమిటి, దానికి భరతుని సమాధానం చెప్తాడు. అదే ఈ 14వ అధ్యాయంలో ముఖ్య విషయం అన్నమాట. శ్రీ పరాశర ఉవాచ నిశమ్య తస్యేతి వచ పరమార్థ సమన్వితం ప్రశ్రయావనతో భూత్వా తమాహ నృపతేర్ద్విజం. నిశమ్య తస్యేతి వచ పరమార్థ సమన్వితం ప్రశ్రయావనతో భూత్వా తమాహ నృపతేర్ద్విజం. భగవన్ యత్వయా ప్రోక్తం పరమార్థమయం వచః. భగవన్ యత్వయా ప్రోక్తం పరమార్థమయం వచః. శ్రుతే తస్మిన్ భ్రమంతీవ మనసో మమ వృత్తయః. ఏతద్వివేక విజ్ఞానం యదశేషేషు జంతుషు భవతా దర్శితం విప్రా తత్పరం ప్రకృతే మహత్. ఏతద్వివేక విజ్ఞానం యదశేషేషు జంతుషు భవతా దర్శితం విప్రా తత్పరం ప్రకృతే మహత్. నాహం వహామి శిబికా నమయీ స్థితా శరీరమన్యదస్మత్తో ఏనేయం శిబికా ధృతా. నాహం వహామి శిబికా నమయీ స్థితా శరీరమన్యదస్మత్తో ఏనేయం శిబికా ధృతా. గుణ ప్రవృత్త్యా భూతానాం ప్రవృత్తి కర్మ చోదితా ప్రవర్తంతే గుణా హి ఏతే కిం మమేతి త్వయా ఉదితం. గుణ ప్రవృత్త్యా భూతానాం ప్రవృత్తి కర్మ చోదితా ప్రవర్తంతే గుణా హి ఏతే కిం మమేతి త్వయోదితం. ఏతస్మిన్ పరమార్థజ్ఞ మమ శ్రోత్రపదం గతే మనో విహ్వలతాం ఏతి పరమార్థాదితాం గతం. పూర్వమేవ మహాభాగం కపిలర్షిమహం ద్విజా ప్రష్టుమభ్యుద్యతో గత్వా శ్రేయ కిం త్వత్ర సంసమే. తదంతరే చ భవతా తదేతద్వాక్యమీరితం తేనైవ పరమార్థార్థం త్వయి చేత ప్రధావతి. తదంతరే చ భవతా తదేతద్వాక్యమీరితం తేనైవ పరమార్థార్థం త్వయి చేత ప్రధావతి. కపిల ఋషి భగవతః సర్వభూతస్య వై ద్విజా విష్ణోరంసో జగన్మోహనాసాయ ఉర్వీముపాగతః. కపిల ఋషి భగవతః సర్వభూతస్య వై ద్విజా విష్ణోరంసో
జగన్మోహనాశాయోర్విముపాగతః స ఏవ భగవాన్ నూనమస్మాకం హితకామ్యయా ప్రత్యక్షతామత్ర గతో యతేతద్భవతోచ్యతే. స ఏవ భగవాన్ నూనమస్మాకం హితకామ్యయా ప్రత్యక్షతామత్ర గతో యతేతద్భవతోచ్యతే. తన్మహ్యం ప్రణతాయత్వం యత్రేయః పరమం ద్విజా. తన్మహ్యం ప్రణతాయత్వం యత్రేయః పరమం ద్విజా. తద్వదాఖిల విజ్ఞానజల వీచి ఉదధిర్భవాన్. తద్వదాఖిల విజ్ఞానజల వీచి ఉదధిర్భవాన్. బ్రాహ్మణ ఉవాచ భూప పృచ్ఛసి కిం శ్రేయః పరమార్థం ను పృచ్ఛసి శ్రేయాంస్య పరమార్థాని అశేషాని చ భూపతే. భూప పృచ్ఛసి కిం శ్రేయః పరమార్థం ను పృచ్ఛసి శ్రేయాంస్య పరమార్థాని అశేషాని చ భూపతే. దేవతారాధనం కృత్వా ధన సంపదమిచ్చతి పుత్రానిచ్చతి రాజ్యం చ శ్రేయస్యైవ తద్రూపా. దేవతారాధనం కృత్వా ధన సంపదమిచ్చతి పుత్రాన్యిచ్చతి రాజ్యం చ శ్రేయస్యైవ తద్రూపా. కర్మయజ్ఞాత్మకం శ్రేయః స్వర్లోకఫలదాయి చ శ్రేయః ప్రధానం చ ఫలే తదేవ నభి సంహితే. ఆత్మా ధ్యేయస్తదా భూప యోగముక్తై తదా పరం శ్రేయస్తస్యైవ సంయోగః శ్రేయో యః పరమాత్మనా. శ్రేయాంస్యేవమనేకాని శ్రేయాంసి ఏవం అనేకాని శతసో అథ సహస్రశః సన్యత్ర పరమార్థస్తు నతు ఏతే శ్రూయతాం చ మే. ధర్మాయ త్యజ్యతే కిన్ను పరమార్థో ధనం యది వ్యయచ్చ క్రియతే కస్మాత్ కామప్రాప్త్యుపలక్షణాః. ధర్మాయ త్యజ్యతే కిన్ను పరమార్థ ధనం యది వ్యయచ్చ క్రియతే కస్మాత్ కామప్రాప్త్యుపలక్షణాః. పుత్రచ్చే పరమార్థస్య సోऽప్యస్య నరేశ్వర. పుత్రచ్చే పరమార్థస్య సోऽప్యన్యస్య నరేశ్వర. పరమార్థభూతः సోऽన్యస్య పరమార్థో హి తత్పితా. ఏవం న పరమార్థో అస్తి జగత్యస్మిన్ చరాచరే. పరమార్థో హి కార్యాణి కారణానామశేషతః. రాజ్యాది ప్రాప్తిరత్రోక్తా రాజ్యాది ప్రాప్తిరత్ర ఉక్తా పరమార్థతయా యది పరమార్థా భవంత్యత్ర న భవంతి చ వై తతః. ఋగ్యజుస్సామ నిష్పాద్యం యజ్ఞకర్మ మతం తవ. పరమార్థభూతం తత్రాపి శ్రూయతాం గదతో మమ. యత్తు నిష్పాద్యతే కార్యం మృదా కారణభూతయా తత్కారణానుగమనాత్ జాయతే నృపమృణ్మయం. యత్తు నిష్పాద్యతే కార్యం మృదా కారణభూతయా తత్కారణానుగమనాత్ జాయతే నృపా మృత్మయం. ఏవం వినాశిభిర్ద్రవ్యైః సమిదాజ్య కుశాదిభిః నిష్పాద్యతే క్రియాయాతు సా భవిత్రీ వినాశిని. అనాతి పరమార్థస్తు ప్రాజ్ఞైరభ్యుపగమ్యతే తత్తు నాసి న సందేహో నాసి ద్రవ్యోపపాదితం. తదేవాపలతం కర్మ పరమార్థో మతస్తవ.
ముక్తి సాధన భూతత్వాత్ పరమార్థో న సాధనం ధ్యానం చైవ ఆత్మనో భూప పరమార్థార్థ శబ్దితం భేదకారి పరేభ్యస్తు పరమార్థో న భేదవాన్ ధ్యానం చైవాత్మనో భూప పరమార్థార్థ శబ్దితం భేదకారి పరేభ్యస్తు పరమార్థో న భేదవాన్ పరమాత్మాత్మనోర్యోగః పరమార్థ ఇతీర్యతే నిచేతదన్యద్రవ్యం హి నైతి తద్ద్రవ్యతాం యతః తస్మాత్ శ్రేయాంశేషాని నృపైతాని న సంశయః తస్మాత్ శ్రేయాంశేషాని నృపైతాని న సంశయః పరమార్థస్తు భూపాల సంక్షేపా శ్రూయతాం మమ ఏకో వ్యాపీ సమశుద్ధో నిర్గుణ ప్రకృతే పరః జన్మ వృద్ధ్యాదిరహిత ఆత్మా సర్వగతో అవ్యయః ఏకో వ్యాపీ సమశుద్ధో నిర్గుణ ప్రకృతే పరః జన్మ వృద్ధ్యాదిరహిత ఆత్మా సర్వగతో అవ్యయః పరజ్ఞానమయో అసద్భిర్నామజాత్యాదిర్విభుః పరజ్ఞానమయో అసద్భిర్నామజాత్యాదిర్విభుః న యోగవాన్ న యుక్తో అభూత్ నైవ పార్థివ యోచ్యతే తస్యాత్మపరదేహేషు సతో అప్యేకమయం హి యత్ విజ్ఞానం పరమార్థో అసౌ ద్వైతినో తత్వదర్శినః వేణురంధ్ర ప్రభేదేన వేదషడ్జాది సంవితః అభేద వ్యాపినో వాయో తదా తచ్చ మహాత్మనః వేణురంధ్ర ప్రభేదేన వేదషడ్జాది సంవితః అభేద వ్యాపినో వాయో తదా తచ్చ మహాత్మనః ఏకత్వం రూపభేదశ్చ బాహ్య కర్మ ప్రవృత్తిజః దేవాదిభేదేప్యధ్వస్తే నాస్త్యేవావరణే సహ ఏకత్వం రూపభేదశ్చ బాహ్య కర్మ ప్రవృత్తిజః దేవాదిభేదే అపధ్వస్తే నాస్త్యేవావరణే సహ. కాబట్టి చివరి శ్లోకంలో మొత్తం సారాంశం చెప్పలేదు అన్నమాట. ఏమిటంటే వేణురంధ్ర ప్రభేదేన అంటే ఏంటి, ఏ భేదం లేకుండా